హలో ఆల్. మీకు అర్జెంటుగా డబ్బులు అవసరం పడ్డాయా? మీకు ఏదైనా కంపెనీ పిలిచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి లైక్ అరౌండ్ 10-12% పర్ యానమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి డబ్బులు ఇస్తాను ఫ్రీగా అంటే హౌ డు యూ ఫీల్? యెస్, దిస్ ఈస్ ట్రూ. మీరు గనక లైఫ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటారు. ఒకవేళ ప్లాన్ చేయకపోతే ఆర్ అబౌట్ టు ప్లాన్ అంటే దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి వెరీ యూస్‌ఫుల్ టు యూ. అవునండి, లైఫ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా లోన్ టర్మ్ వచ్చేసి పాలసీ టర్మ్ అంతా ఉంటుందండి. ఒక లాంగ్ రేంజ్ మీకు అనేది టైం దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి 10-12% పర్ యానమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు లోన్ ఇస్తుంది అంటే గ్యారంటీడ్ అంటే రిటైర్మెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్, అలాగే ఎండోమెంట్ ప్లాన్స్ తీసుకుంటే మాత్రమే మీకు లోన్స్ ఇవ్వడం వాటి మీద లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ మీద యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ వాటి మీద మీకు లోన్ ఇవ్వడం అనేది జరగదు. అయితే ఈ లోన్ అనేది మీరు ఎప్పుడు గ్రాప్ చేసుకోవచ్చు అంటే మినిమం 3 years టైం అనేది పడుతుంది అండి. మీరు అన్ని పాలసీ బెనిఫిట్స్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ కూడా మీకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ లోన్ ఇవ్వాలి అంటే కంపెనీకి గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ అనేది ఒక జనరేట్ అవ్వాలండి. ఇది జనరేట్ అవ్వాలంటే మినిమం 2-3 years అనేది పడుతుంది. 2 years పడుతుంది. థర్డ్ ఇయర్ నుంచి మీరు లోన్ అనేది తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కడుతూ ఉంటాం కదా. ఒకవేళ సింగిల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకేసారి మీరు ఇన్సూరెన్స్ పే చేస్తారు. సింగిల్ పే ప్రీమియమ్స్కి వెంటనే గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. వాటికి మీరు వెంటనే కూడా మీరు లోన్ అనేది తీసుకోవచ్చు. అలాగే లోన్ తీసుకున్న తర్వాత ఏంటి అంటే మీరు ఇంట్రెస్ట్ ఒకటే కడుతున్నారు, ప్రిన్సిపల్ కట్టట్లేదు అంటే ఏమవుతుంది అంటే మీరు ఫైనల్గా క్లెయిమ్ చేసుకునే టైంకి, మెచ్యూరిటీ వచ్చే టైంకి మీ ప్రిన్సిపల్ డిడక్ట్ చేసి మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ కూడా కట్టట్లేదు, ప్రిన్సిపల్ కూడా కట్టట్లేదు, ఏమవుతుంది అంటే మీ వడ్డీ పెరిగి మీకు ఏమవుతుంది, ఈ సరెండర్ వాల్యూ మించి మీ వడ్డీ అసలు ఎక్కువైతే మీ పాలసీ అనేది ల్యాప్స్ అవుతుంది. ఈ సరెండర్ వాల్యూ అనేది జనరేట్ అవ్వడానికి మినిమం 2-3 years టైం అయితే పడుతుంది. అండ్ మీరు లోన్ తీసుకోవడానికి 3 years టైం అయితే పడుతుంది. సరెండర్ వాల్యూ అంటే ఏంటి అంటే మీరు ప్రీమియం కడుతూ కొన్నాళ్ళకి మీరు పాలసీ వద్దు అనుకుంటారు, మీకు డబ్బులు అవసరం వచ్చి దానివల్ల ఏం చేస్తారంటే టర్మినేట్ చేసుకున్నప్పటికీ మీకు గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ అనేది ఒకటి జనరేట్ అవుతుందండి. అప్పుడు మీ కంపెనీ ఏం చేస్తుంది అంటే మీరు టర్మినేట్ చేసుకున్నారు కాబట్టి మీకు కొంత అమౌంట్ అనేది ఇచ్చేస్తుంది. ఒకవేళ మీరు మీ ఇన్సూరెన్స్ మీద లోన్కి వెళ్దాం అంటే ముందుగానే మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్తో మీ కంపెనీతో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి ఈ లోన్ ప్లాన్ చేయడం చాలా మంచిది అండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. రీల్ అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.